మేనేజ్మెంట్ లో బెస్ట్ కాలేజ్ కోసం సర్చ్ చేస్తున్నారా? వర్ణి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. అడ్మిషన్స్ ఓపెన్. ఫోన్ 8500007233. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం విశాఖపట్నంలో అపూర్వ దృశ్యం ఆవిష్కృతమైంది. నగరవాసులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు వేలాదిగా తరలివచ్చి యోగా సాధనలో పాలుపంచుకున్నారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే ప్రజలు యోగా డే వేదిక వద్దకు చేరుకోవడం మొదలుపెట్టారు. ఉదయం 5:45 సుమారు 1,50,000 మంది యోగా కార్యక్రమంలో పాల్గొన్నారంటూ అధికారులు వెల్లడించారు. ఇక ఈ భారీ జన సమీకరణతో గతంలో సూరత్లో 1,47,952 మందితో నెలకొల్పిన యోగా రికార్డును విశాఖ అధిగమించినట్లయింది. కార్యక్రమానికి హాజరైన వారి సంఖ్యను నిర్ధారించేందుకు అధికారులు పక్కా ఏర్పాట్లు చేశారు. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసుకున్న వారికి మాత్రమే లెక్కలోకి తీసుకుంటున్నట్టు స్పష్టం చేస్తున్నారు అధికారులు. ప్రజల నుంచి వస్తున్న అనూహ్య స్పందనతో యోగా డే కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది. వివిధ వయసుల వారు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఉత్సాహంగా యోగాసనాలు వేయడం విశేషంగా చెప్పాలి. ఈ కార్యక్రమం ప్రజల్లో ఆరోగ్యం మరియు యోగా పట్ల పెరుగుతున్న ఆసక్తికి నిదర్శనంగా నిలిచింది. ఈ యోగా కార్యక్రమానికి ప్రభుత్వ ఉద్యోగులు, పాఠశాల విద్యార్థులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, వాలంటీర్లు, యోగా సంఘాలు, నౌకాదళం, కోస్టల్ గార్డ్, పారిశ్రామిక ప్రతినిధులు, వ్యాపారవేత్తలు పెద్ద ఎత్తున పాల్గొనున్నారు. మొత్తం 5 లక్షల మందికి పైగా ఒకే స్థలంలో యోగా చేయనున్న ఈ విశిష్ట ప్రయత్నం ద్వారా అనేక రికార్డ్స్ను సెట్ చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఇక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించిన వివరాల ప్రకారం ఈ కార్యక్రమం ద్వారా 22 రికార్డ్స్ను సృష్టించాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్నారు. ఇందులో 20 వరల్డ్ రికార్డ్స్, 2 గిన్నిస్ రికార్డ్స్ కూడా ఉండనున్నాయి. ప్రత్యేకించి 25,000 మంది గిరిజన విద్యార్థులతో 1.08 నిమిషాల్లో 108 సూర్య నమస్కారాలు చేయించనున్న కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.